దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క విజ్డమ్ ఎప్పుడైతే నీలో ఉంటుందో మనుష్యులు వెంబడిస్తారు నిన్ను. ఎందుకు తెలుసా? దేవుడు నీలో ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. అప్పటి వరకు ఆయన సిచ్యువేషన్ వేరు, దాని తర్వాత నుంచి ఆయన సిచ్యువేషనే వేరు. ఇప్పుడు బతిమిలాడుకుంటున్నాడు, అక్కడ రా, ఇక్కడ రా, అది రా, ఇది రా, అది ఇది అని చెప్పి. ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి, శామ్యూల్ రెడ్డి అని సలహాదారి ఆయన మోడీకి, ఆయన రేంజ్ అంతా. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేసిండు? దేవుని యొక్క కార్యాలని వివరించడం మొదలు పెడితే అసలు ఆయన షాక్ అయిపోయాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. హల్లెలూయా. చదవండి, మళ్ళీ చదవండి అదే మాట. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారంట. మౌనంగా అంటే తెలుసా? ఎంతమందికి మౌనంగా అంటే తెలుసుకోవాలని ఉంది? అప్పటిదాకా వారి యొక్క లైఫ్ అంతా కూడా విచ్చలవిడిగా ఉంటది. కానీ ఆ విడి అంతా అయిపోయిన తర్వాత దేవుడి నుంచి ఏమన్నా తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చేయి కట్టుకొని నిలబడతారు. అర్థమవుతుందా? మా జీవితాలలో ఎన్నో సాక్ష్యాలు చూసినాం, ఎన్నో సాక్ష్యాలు. నేను కలవని వ్యక్తులు అంటూ ఎవరు లేరు. మ్యాక్సిమం అందరినీ కలుస్తా వచ్చిన, సినీ ఫీల్డ్ లో కానీ అన్ని చోట్ల. వాళ్ళు దేవుని కొరకు, దేవుని యొక్క మాట కొరకు వెయిట్ చేస్తున్నారు. దేవుడు ఏం చెప్తే అది నేను చేస్తా, దేవుడు ఏం చెప్తే నేను దాని ప్రకారంగా నేను ముందుకు వెళ్తా. దేవుడు ఏం చెప్తున్నాడు నాకు? కనెక్షన్. ఎప్పుడైతే కనెక్షన్, రిలేషన్ ఉంటుందో అనేకులు నీ గైడెన్స్ కావాలనుకుంటారు, నీ నీడ కావాలనుకుంటారు. హల్లెలూయా. నీ మాట కావాలనుకుంటారు. ఎంతమందికి అర్థమైంది? యోబు జీవితంలో కూడా అదే అన్నట్టు. ఇంకా చదవండి. చూడండి, నేను మాట్లాడిన తర్వాత ఎవ్వరు కూడా మారు మాట్లాడకపోవడం అంటే తెలుసా? నేను కొంతమందిని ఒక ఇంటికి వెళ్ళిన, వాళ్ళ హస్బెండ్ ఎంత క్రూరం కలిగినవాడు అంటే ఇక చెప్పొద్దు. ఇంకా క్రూరత్వం అన్నట్టు. క్రూరత్వం అంటే అంత క్రూరత్వం. అయితే ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తాడు, చారీస్ వాళ్ళు. అయితే వాళ్ళ వైఫ్ పిలిచింది అక్కడికి, ఇంటికి రమ్మని చెప్పి. నేను ఇంటికి వెళ్ళిన, ఆయన పిలిచిన టైం కంటే కొంచెం ఆయన పొద్దుగాల పిలిస్తే నేను సాయంత్రం లేట్గా పోతే ఆయన ఉన్నాడు. ఆమె అప్పటికే భయపడుతుంది. ఆయన లేని టైంలో మెల్లగా ప్రార్థన చేయించుకుందాం అనుకుంది, వాళ్ళ కొడుకుకి వాళ్ళకి అందరికి చేయించుకుందాం అనుకుంది. ఆయన ఉన్నాడు. ఆయన అప్పటికి నేను రాలేదు, తొందరగా వచ్చి ప్రేయర్ చేయండి అన్నది. అంటే నేను వెళ్ళిన. నేను వెళ్ళి ఇట్లా కూర్చున్నా లేదా, ఈ హీరో వచ్చిండు లోపలికి. అలా సార్ ఇట్లా చూస్తున్నాడు కిందికి మీద చూసి, ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిండు. మళ్ళా ఒక రౌండ్ ఇట్లా వచ్చిండు, తిట్టుకుంటా పోయిండు. మళ్ళా నన్ను తిట్టుకుంటా పోయిండు. అయిపోయింది. తర్వాత ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిన, ప్రార్థన చేయడం స్టార్ట్ చేయగానే ఆయన అసలు షాక్ అయిపోయాడు. అరే, ఇట్లా కూడా మాట్లాడతాడా దేవుడు? ఇట్లాంటి వాళ్ళని నేను చూడలే అంటుండు. అప్పటిదాకా ఏం చేసిండు? వీళ్ళకి ఏడ పని లేదు, వీళ్ళకి ఏడ పని లేదు అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వామ్మో, ఇట్లా కూడా మాట్లాడతాడా దేవుడు? ఇట్లా కూడా తెలుస్తుందా?
అని మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది అక్కడ అంటే ఆయన కళ్ళని దేవుడు తెరిచాడు. ఏం చేశాడు? నీ కనెక్షనే ఇతరుల కళ్ళని తెరుస్తుంది. అర్థమవుతుందా? నీ యొక్క కనెక్షన్ అంటే దేవునితో కరెక్ట్ కనెక్షన్ నీకు ఉంటే ఇతరులకి నీవెవరో దేవుడు చూపెడతాడు. హల్లెలూయా. అబ్రహాము తండ్రి ఎవరో అభిమేలుకి దేవుడు చూపెట్టిండంట. యాకోబు ఎవరో లాభానికి దేవుడు చూపెట్టిండు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరో ఐగుప్తులో ఉన్నవారికి చూపెట్టిండు. అర్థమవుతుందా? దానియేలు ఎవరో అక్కడ ఉన్న వాళ్ళకి దేవుడు చూపెట్టండి. నువ్వెవరో వేరే వాళ్ళకి తెలుస్తలేదంటే నీ దేవుడు ఎవరో నీకు తెలుస్తలేదు కాబట్టి. ఎంతమందికి అర్థమైంది? నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు దేవుని యొక్క శక్తిని చూపెట్టగలుగుతావు. వాళ్ళే ఆశ్చర్యపడతారు. హల్లెలూయా. ఇంకా చదవండి. నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకునిరి. చూసిరా, వర్షం కొరకు కనిపెట్టుకున్నట్టుగా ఆయన మాటల కొరకు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారంట. వామ్మో, ఈయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మాట్లాడతాడో, ఎప్పుడు మాట్లాడతారో. మీకు తెలుసా, నా లిస్ట్ లో ఇంచుమించు ఇప్పటికీ కొంతమందికి పర్మిషన్ రాలేదు వెళ్ళడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. దాదాపుగా ఒక 7 years నుంచి పోని ప్లేస్ కూడా ఉంది. నా లిస్ట్ లో ఎంతో మంది ఉన్నారు. దేవుడు అనుమతించలేదు. అక్కడ దేవుడు అనుమతిస్తే నైట్ కూడా వెళ్ళిపోతా, కానీ దేవుడు అనుమతించలేదు, వెళ్ళలే. దేవుని పర్మిషన్ లేని మనం వెళ్ళలే. అట్లా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా, మా దగ్గరికి దేవుడు వద్దన్నాడా. చూసారా, ఒకసారి ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం అన్ని వండి పెట్టిరు. మీటింగ్ అయిపోయింది, ప్రార్థన చేసిన, మీటింగ్ అయిపోయింది, అక్కడ ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసిన, డెలివరెన్స్ ఇచ్చిన, దయ్యం పట్టిన వాళ్ళకి పోయింది, అంతా అయిపోయింది. దేవుడు అన్నాడు, నీ పని అయిపోయింది, నువ్వు బయటికి రా. వీళ్ళేమో అన్ని తయారు చేసి పెట్టారు. దేవుడు ముట్టొద్దు అన్నాడు. నా ఎంబడి వస్తారు కదా, నా టీం ఉంటుంది నా ఎంబడి, వాళ్ళందరికి బాగా ఆకలి అవుతుంది. దేవుడు తినొద్దు అన్నాడు. అక్కడ వాల్యుబులే అది. అక్కడ ఉన్నదంతా కూడా వాళ్ళు ప్రేమతోటే చేశారు. కానీ వాళ్ళ యొక్క వేరు ఏదైతే ఉందో సిక్నెస్ గుండా పోతుంది. వాళ్ళ హస్బెండ్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్ సిక్నెస్ తోటి చనిపోయాడు. అప్పుడు అర్థమైంది, అన్న ఎందుకు అన్నాడు వద్దని, తినొద్దని ఎందుకు అన్నాడు, ఎందుకు బయటికి వచ్చేసినాం. అక్కడ ఎన్నో ఉన్నాయి. అక్కడ దగ్గర ఒక 12-15 ఐటమ్లు వరకు చేసిరు వాళ్ళు. వాళ్ళ ఇంటికి పాస్టరే రాలేదు అసలు ఎప్పుడు. అర్థమైందా? ఇక వాళ్ళు చూపెట్టే ప్రేమ ఎట్లుంటది, వాళ్ళది చాలా గొప్పగా ఉంటది. కానీ ఆ ప్రేమకు పడిపోయినాం అనుకో, ఏమైతుంది తెలుసా, ఆ సిక్నెస్ అనేది వీళ్ళ లోపల ఎంటర్ అవుతుంది. అది డెవిల్. అది ఆయనకు అటాక్ అయిన తర్వాత అప్పుడు అన్న ఎందుకు చేయగడగలేదు, ఎందుకు తినలేదు అన్నది తెలిసింది. అంతకుముందు మనం చెప్తే అర్థం కాదు, స్పిరిచువల్ రంగంలో ఏం కనిపిస్తుందో అర్థం కాదు వాళ్ళకి. దేవుడు ఏదైతే చెప్తాడో దాని ప్రకారంగా సేవకులు నడుస్తారు. నువ్వు చెప్పేదాన్ని బట్టి, లేకపోతే నీవు ఆలోచన చేసేదాన్ని బట్టి దేవుడు నడవడు. అర్థమవుతుందా? దేవునికి కొన్ని అడుగులు ఉంటాయి. ఆ అడుగుల్లో మనం పోతేనే మనం రక్షింపబడతాం. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన ఆ అడుగులలో మనం అడిగేయకపోతే నువ్వు ఎక్కడున్నావు అక్కడనే ఉంటావు, కానీ బయటికి రాలేవు. ఎంతమందికి అర్థమైంది? ప్రార్థన అయిపోయింది, అంత అయిపోయింది, బయటికి రా అంటే బయటికి వచ్చేస్తే మనం సేఫ్ అయిపోయినాం.
అర్థమైందా? అట్లా అన్నాడు. సరే, ఇంకా వర్షం కడవరి వాన కొరకునట్లు ఆ వారు వెడల్పుగా నోరు తెరుచుకునేది. ఓకే. వారు